ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. శ్రీవారి భక్తులందరికీ టిటిడి వారు ఒక శుభవార్తనైతే తెలియజేశారండి. దానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. శ్రీవారి భక్తులకు టిటిడి వారు ఒక శుభవార్తను తెలియజేశారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే మనకి గత సంవత్సరం నుంచి కూడా అంటే 2025 ఏప్రిల్ నెల నుంచి కూడా టిటి దేవస్థానం.ap.gov.in అని ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో త్రూ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను బుక్ చేసుకుంటున్నాం. అయితే ఈ వెబ్సైట్ లో సింగిల్ గా ఎవరైతే ఇండివిజువల్ గా బుక్ చేసుకుంటున్నారో ఆ భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ గా సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కానీ గ్రూప్ గా బుక్ చేసుకునేటటువంటి భక్తులు మాత్రం గ్రూప్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్పటికప్పుడే ఎంటర్ చేయాల్సి ఉండడంతో గ్రూప్ గా బుక్ చేసుకునే భక్తులందరూ బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేదండి. సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే గ్రూప్ మెంబర్స్ అందరికీ సంబంధించిన డీటెయిల్స్ ని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని ఫాస్ట్ గా గ్రూప్ శ్రీవారి సేవ అయినా నవనీత సేవనైనా బుక్ చేసుకోవచ్చు. సో ఎలా గ్రూప్ రిజిస్ట్రేషన్ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకోవాలి, ఒకవేళ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్నటువంటి నేమ్స్ ని డిలీట్ చేయాలి అంటే ఎలా డిలీట్ చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ముందుగా గ్రూప్ రిజిస్ట్రేషన్స్ చేయడానికి టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎవరైతే టీమ్ లీడర్ ఉంటారో ఆ టీమ్ లీడర్ యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో శ్రీవారి సేవ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత వాలంటీర్ ఇండివిజువల్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఇండివిజువల్ గా ఎవరైతే శ్రీవారి సేవను బుక్ చేసుకుంటారో ఆ భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ గ్రూప్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు ఇక్కడ చూడండి, వాలంటీర్ గ్రూప్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని గ్రూప్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి, నవనీత సేవ, లోకల్ టెంపుల్ సేవ అని ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా, లేదా నవనీత సేవని గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారా, ఏ సేవ అయితే ఆ సేవని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పైన నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే 10 నెంబర్ నుంచి 15 నెంబర్ వరకు మనకి ఇక్కడ నెంబర్స్ అయితే చూపిస్తుంది. అంటే శ్రీవారి సేవ గ్రూప్ అనేది 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు మనం బుక్ చేసుకోవచ్చు. మీరు ఎంత మందికి అయితే ఈ గ్రూప్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అండ్ యాడ్ సేవాక్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మొదటి పర్సన్ అంటే టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర చూడండి, మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ని టీమ్ లీడర్ కి ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఫోటోని అప్లోడ్ చేయడానికి ఇక్కడ కెమెరా దగ్గర ఒకసారి క్లిక్ చేసుకొని టీమ్ లీడర్ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. అయితే మీరు అప్లోడ్ చేసే ఫోటో యొక్క సైజ్ అనేది 1 MB లోపు జేపీజే, పిఎన్జి లేదా పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఆ ఫోటో యొక్క సైజ్ తగ్గించుకోవడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు మీ మొబైల్లో అప్పటికప్పుడు మీ యొక్క ఫోటోని లైవ్ లో తీసుకొని ఆ ఫోటోని మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాట్సాప్ లో సెండ్ చేయండి. మీరు సెండ్ చేసినటువంటి ఆ ఫోటోని మళ్ళీ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వాట్సాప్ లో సెండ్ చేసిన ఫోటోని మళ్ళీ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా ఆ ఫోటో యొక్క సైజ్ అనేది తగ్గిపోయి మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇలా టీమ్ లీడర్ యొక్క ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇండియన్స్ ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఆర్ఎస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీమ్ లీడర్ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ లో టీమ్ లీడర్ యొక్క నేమ్ ని ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ డీటెయిల్స్ ని ఫిల్ చేసేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏ ఆప్షన్ దగ్గర అయితే స్టార్ మార్క్స్ ఉంటాయో ఆ స్టార్ మార్క్స్ ఉండే ఆప్షన్స్ అన్ని కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి. దేని వద్ద అయితే స్టార్ మార్క్స్ ఉండదో అవన్నీ కూడా ఆప్షనల్ అండి, మీరు ఫిల్ చేయొచ్చు లేదా అలాగే ఎంటీగా అయినా వదిలేయచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఈ 3 కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మెయిల్
ఐడి అండ్ బ్లడ్ గ్రూప్ ఈ రెండు కూడా మ్యాండటరీ కాదండి. మనకి లాస్ట్ మంత్ వరకు కూడా శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడు టీమ్ లీడర్ కి కావచ్చు, గ్రూప్ మెంబర్స్ కి కావచ్చు, కంపల్సరీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు టీమ్ లీడర్ కి కానీ, గ్రూప్ మెంబర్స్ కి కానీ మెయిల్ ఐడి కానీ, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ కూడా మ్యాండటరీ కాదండి. తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర క్లిక్ చేసుకుని టీమ్ లీడర్ మేలా ఫీమేలా జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫిట్నెస్ దగ్గర మెంటలీ ఫిట్ అండ్ ఫిజికలీ ఫిట్ ఈ రెండు బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇవ్వాలి. ఇలా టీమ్ లీడర్ కి సంబంధించి ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా స్టార్ మార్క్స్ లేవు కాబట్టి ఇవన్నీ ఆప్షనల్ అండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ లో మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాన్యువల్ గా టైప్ చేయాల్సిన పని లేదండి. కేవలం మీ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేశారు అంటే ఆటోమేటిక్ గా రిమైనింగ్ డీటెయిల్స్ అంటే స్టేట్, సిటీ, డిస్ట్రిక్ట్ ఇలా రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు నేను నా యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేస్తున్నాను చూడండి. పిన్ కోడ్ ని ఎంటర్ చేసిన వెంటనే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అడ్రస్ డీటెయిల్స్ లో తీసుకోవడం జరిగింది. అడ్రస్ డీటెయిల్స్ లో మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సింది ఒక డోర్ నెంబర్ ని మాత్రమే మాన్యువల్ గా ఎంటర్ చేయాలండి. మనకి లాస్ట్ మంత్ వరకు కూడా శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడు దగ్గరలో ఉండే టీటీడీ లోకల్ టెంపుల్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం లోకల్ టెంపుల్ ఆప్షన్ ని కూడా టీటీడీ వారు తీసేయడం జరిగిందండి. సో ఇలా టీమ్ లీడర్ కి సంబంధించి ఐడి ప్రూఫ్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి సేవాక్ వాస్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు మాస్టర్ లిస్ట్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు మీరు ఎవరి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ పర్సన్ ని టీమ్ లీడర్ గా తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనకి టీమ్ లీడర్ కింద ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు టీమ్ లో ఉన్న రిమైనింగ్ సభ్యుల యొక్క అంటే గ్రూప్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడం కోసం ఇక్కడ యాడ్ సేవాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. యాడ్ సేవాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కెమెరా దగ్గర క్లిక్ చేసుకొని సెకండ్ పర్సన్ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర సెకండ్ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఆ సెకండ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసిన వెంటనే రైట్ సైడ్ లో సెండ్ కోడ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక కోడ్ అనేది సెండ్ అవుతుందండి. ఆ కోడ్ ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. వెరిఫై అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయ్యి మీకు ఇక్కడ టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో సెకండ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ముందుగా సెకండ్ పర్సన్ యొక్క నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసుకోవాలి. మెయిల్ ఐడి అండ్ బ్లడ్ గ్రూప్ ఈ రెండు కూడా మ్యాండటరీ కాదండి. తర్వాత జెండర్ మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫిట్నెస్ దగ్గర మాత్రం ప్రతి పర్సన్ కి కూడా మెంటలీ ఫిట్ అండ్ ఫిజికలీ ఫిట్ ఈ రెండు బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ లో ఆ సెకండ్ పర్సన్ యొక్క పిన్ కోడ్ ని ఎంటర్ చేసిన వెంటనే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క డోర్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే సేవాక్ వాస్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు మాస్టర్ లిస్ట్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే గ్రూప్ రిజిస్ట్రేషన్ లో ఇద్దరి డీటెయిల్స్ అంటే ఒకరు టీమ్ లీడరు, ఇంకొకరు గ్రూప్ మెంబర్ ఇలా ఇద్దరి డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఇద్దరి డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ కి సంబంధించి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఇక్కడ యాడ్ సేవాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. యాడ్ సేవాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే థర్డ్ పర్సన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ముందుగా థర్డ్ పర్సన్ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకొని ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ని కూడా ఎంటర్ చేసుకొని సెండ్ కోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ కోడ్ ని ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా గ్రూప్ లోని సభ్యులందరి యొక్క మొబైల్ నెంబర్స్ ద్వారా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలండి. తర్వాత బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సేవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే సేవాక్ వాస్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు మాస్టర్ లిస్ట్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీరు ఎంత మందికి అయితే గ్రూప్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంతమంది డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు నేను ముగ్గురికి సంబంధించి అంటే డీటెయిల్స్ ని ఎంటర్ చేసి గ్రూప్ రిజిస్ట్రేషన్ చేశానండి. సో మీరు గ్రూప్ గా శ్రీవారి సేవని బుక్
చేసుకోవాలి అంటే మినిమం 10 మంది నుంచి మాక్సిమం 15 మంది వరకు ఉండాలి. 10 మంది లోపు ఉంటే గ్రూప్ శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి అవ్వదండి. ఇలా 10 మంది నుంచి 15 మంది సభ్యులకి సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేసి గ్రూప్ శ్రీవారి సేవకి రిజిస్ట్రేషన్ చేసుకొని మాస్టర్ లిస్ట్ లో నేమ్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నారు. అయితే అందులో నుంచి అంటే మాస్టర్ లిస్ట్ లో నుంచి ఎవరిదైనా ఒకరి నేమ్ డిలీట్ చేయాలి అనుకోండి. అలాంటప్పుడు ఎవరి నేమ్ నైతే డిలీట్ చేయాలి అనుకుంటున్నారో వారి యొక్క నేమ్ కి స్ట్రైట్ గా రైట్ సైడ్ లో డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఆర్ యు షూర్ యు వాంట్ టు డిలీట్ కరెంట్ సేవాక్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే సేవాక్ వాస్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ ఫ్రమ్ మాస్టర్ లిస్ట్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరి నేమ్ నైతే మాస్టర్ లిస్ట్ నుంచి డిలీట్ చేశారో ఆ పర్సన్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా మాస్టర్ లిస్ట్ నుంచి నేమ్ డిలీట్ అయిపోయి రిమైనింగ్ సభ్యులకి సంబంధించిన నేమ్స్ మాత్రమే మీ మాస్టర్ లిస్ట్ లో చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా శ్రీవారి సేవ కావచ్చు, నవనీత సేవను కావచ్చు 10 మంది నుంచి 15 మంది సభ్యులకి ఎవరైతే గ్రూప్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మీ గ్రూప్ మెంబర్స్ అందరి డీటెయిల్స్ ని గ్రూప్ రిజిస్ట్రేషన్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఇలా మీ డీటెయిల్స్ ని ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రెడీగా పెట్టుకోవడం వలన ఈ మార్చి 27వ తేదీ ఉదయం 11 గంటలకి మే నెలకి సంబంధించిన శ్రీవారి సేవని రిలీజ్ చేసినప్పుడు గ్రూప్ శ్రీవారి సేవ చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఇలా అందరి డీటెయిల్స్ ని ఏ టీమ్ లీడర్ మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే లాగిన్ అయి మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకున్నారో ఆ సేమ్ టీమ్ లీడర్ మొబైల్ నెంబర్ ఓటీపీతో శ్రీవారి సేవని రిలీజ్ చేసినప్పుడు లాగిన్ అయ్యి ఫాస్ట్ గా శ్రీవారి సేవన ఆప్షన్ పై క్లిక్ చేసుకొని గ్రూప్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మాస్టర్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫాస్ట్ గా డీటెయిల్స్ ని అప్పటికప్పుడు ఎంటర్ చేసే పని లేకుండా శ్రీవారి సేవ గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే శ్రీవారి సేవ, నవనీత సేవ గ్రూప్ బుక్ చేసుకోవాలి అనుకున్నారో వారందరూ కూడా డీటెయిల్స్ ని ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే తిరుపతి తిరుమల శ్రీవారి సేవని గ్రూప్ గా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు ఎవరైనా 10 మంది నుంచి 15 మంది సభ్యులు బుక్ చేసుకోవచ్చు. కానీ ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక నవనీత సేవకైతే కేవలం ఆడవారు మాత్రమే 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. నవనీత సేవకి బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి సేవ, నవనీత సేవలను గ్రూప్ గా బుక్ చేసుకునేవారు ఇప్పుడే మీ యొక్క డీటెయిల్స్ ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న నేమ్స్ ని ఎలా డిలీట్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.